రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులను కూటమి ప్రభుత్వం మరింత దారుణంగా మార్చిందని వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు 1,00,000 మగ్గాలకు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కేవలం 54,000 మందికే పరిమితం చేయడం చేనేత కార్మికులకు చేసిన మోసమని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఏడాది 80,000కు పైగా మగ్గాలకు 24,000 పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించామని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమ అట్లానే చేనేత కార్మికుల ప్రయోజనాలు వీటిలన్నిటిని కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతోనే కొనసాగేటటువంటి పరిస్థితులన్నిటిని కూడా జరుగుతున్నాయి. ఆ రకంగానే అర్థం చేసుకున్నాం. కారణం ఏంటంటే కుటుంబ పరంగా కుటుంబం మొత్తం పనిచేసినా కూడా జరిగే పరిస్థితి లేనటువంటి విధానం చేనేతలో ఉంది. ఆ పరిస్థితులన్నిటిని కూడా మనం చూసాం. చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రకరకాలైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం సమీక్షించడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేనేత పరిశ్రమను గురించి మార్పు తీసుకురావాలి, వాళ్లకు పూర్తిగా సహకరించేటటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇద్దామని చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఆయన చేయటం జరిగింది. అట్లానే రకరకాలైనటువంటి సబ్సిడీలతో ఆయన ముందుకి కొంత మేర తీసుకెళ్లడం జరిగింది. అట్లానే ఆప్కోకి కొంత కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కొంత పెట్టుబడి పెట్టి షోరూములు పెంచి కొనుగోలు చేసి పని కల్పించేటటువంటి ఏర్పాటు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రోసి గారి నాయకత్వంలో కమిటీ వేయటం, ఆ కమిటీ ద్వారా చేనేత కార్మికుల ప్రయోజనాలు చాలా వరకు కాపాడి వాళ్ళకి ఇళ్ల నిర్మాణంలో అందరికి ఇచ్చేదానికన్నా కూడా వాళ్లకు మగ్గం పట్టుకోవాలి కాబట్టి 75,000 రూపాయలు అదనంగా ఇద్దామని చెప్పి కూడా ఆ రోజుల్లో ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో మార్పులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చినప్పుడు ఆయన చేనేత కార్మికుల కోసం ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఎలక్షన్ ముందు చేనేత కార్మికుల ప్రయోజనాలు తప్పనిసరిగా కాపాడుతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఈ నెల 22న అమలు కానున్న తల్లికి వందనం పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో 45,232 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 47.31 కోట్లను జమ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి 550 కోట్లకు పైగా నిధులు కేటాయించి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, డ్రైన్లు, పాఠశాలలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, తల్లికి వందనం నిధులు జమ కాకపోతే సంబంధిత సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఈ నెల 22న అమలు కానున్న తల్లికి వందనం పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో 45,232 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 47.31 కోట్లను జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గత 24 నెలల పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. నియోజకవర్గ అభివృద్ధి 550 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధిని తీసుకెళ్లాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా లేకపోయినా సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా లోటు రానియకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు 550 కోట్ల రూపాయలతో ఈ 24 నెలల్లో ముందుకు తీసుకెళ్ళాం. 400 కోట్ల రూపాయలు అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రైమరీ హెల్త్ కానీ, స్కూల్ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మించాం. ఎంపీ లాడ్స్ తీసుకొచ్చాం. అంతేకాకుండా గుణదల దగ్గర 40 సంవత్సరాల సమస్య అయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్కి 98 కోట్ల రూపాయలతో మొన్నే ఎంపీ సహకారంతో దాన్ని కూడా సాధించాం, శంకుస్థాపన చేసాం, పనులు మొదలు పెడుతున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారం కోసం, తాగునీరు శాశ్వత పరిష్కారం
ఇంతవరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓన్లీ ఒకటే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. ఆ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర నుంచే వాటర్ ని ప్యూరిఫై చేసి విజయవాడ నగరానికి మొత్తం సప్లై వెళ్తుంది. అమృత్ స్కీమ్ కింద ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్, ఇక ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ అనే సమస్య లేకుండా రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ 85 కోట్ల రూపాయలు పెట్టి స్కీమ్ని ఓకే చేపించాం. టెండర్స్ పిలిచాం. మెగా వాళ్ళకి టెండర్ వచ్చింది. మెగా వాళ్ళు దాన్ని ఇంకొక 10 రోజుల్లోనే వాంబే కాలనీలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దీని ద్వారా కృష్ణానది నుంచి డైరెక్ట్ గా రా వాటర్ ని వాంబే కాలనీకి తీసుకొచ్చి వాంబే కాలనీలో శుద్ధి చేసి ఇక్కడి నుంచి అన్ని వాటర్ ట్యాంకులకి నియోజకవర్గంలోని ప్రతి వాటర్, ఇంకా 2 వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి కట్టి ఆ వాటర్ ట్యాంకులకి ఇవ్వబోతా ఉన్నాం. అభివృద్ధి వేగవంతం చేసాం, పరుగులెత్తిస్తా ఉన్నాం. ఇవాళ రోడ్లు ఏ మూలకెళ్ళినా అద్దాలాగా మెరిసిపోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు అత్యంత బాగున్నాయని చెప్పి అవార్డు కూడా వచ్చింది. విజయవాడ గిరిపురంలో అతిసార ప్రబలి వారం రోజులు అవుతున్న పాలకులు వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. విజయవాడ గిరిపురంలో అతిసార లక్షణాలతో ఉన్న బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అతిసార ప్రబలి వారం రోజులు అవుతున్న పాలకుల దృష్టికి కానరాకపోవడం శోచనీయమన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న దళితులు, బలహీన వర్గాలు నివసించే కాలనీలపై పాలకులు దృష్టి సారించడం లేదన్నారు. గతంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార ప్రబలి అనేక మంది చనిపోయారని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేలుకోవాలని హితవు పలికారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదానికే పరిమితం కాకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అతిసార ప్రబలుతున్న గిరిపురంలోనే కాకుండా నగరమంతటా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వ్యాధికి గురైన వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టాలని బాబురావు డిమాండ్ చేశారు. పదుల సంఖ్యలో డయేరియాకి గురయ్యి అతను వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. గత 10వ తేదీ నుండి ఈ డయేరియా తీవ్రత ఉన్నప్పటికీ ఇంతవరకు నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వం కానీ కనీసం సమస్య ఉన్నట్టు కూడా గుర్తించలా. వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు. ఈరోజు హడావిడి చేస్తూ ఉన్నారు. దీనికి మంచినీటి కాలుష్యం కారణమని, అలాగే పారిశుద్ధ్య పరిస్థితులు కారణమని ప్రజలందరూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దళితులు, ఎస్సీలు అత్యధికంగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంతాల ఏళ్ల, మురికివాడల ఏళ్ల కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా గత వారం రోజుల నుండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరూ స్పందించినటువంటి దాఖలాలు కనపట్ల. ఇప్పటికీ అనేక మంది ఐసీయూలో వైద్యం పొందుతూ ఉన్నారు. ఇప్పటికి కొంతమంది వారం రోజులు ట్రీట్మెంట్ పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఖర్చు అయినట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అయినటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించాలి. అంతేకాదు ఇప్పటికి ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వాళ్ళకి కూడా ప్రభుత్వమే మెరుగైనటువంటి వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులు వారు భరించడంతో పాటుగా ఈ నీటి కాలుష్యాన్ని అరికట్టడం, పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయటం. ఈ డయేరియా ఒకటి కాదు, గతంలో రాజరాజేశ్వరిపేటలో వచ్చింది, అలాగే నగరంలో మొగలరాజపురంలో వచ్చింది. దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలో 15 మంది చనిపోయారు డయేరియాతో. మరి ఆధునిక కాలంలో నీళ్ల వలన లేకపోతే డయేరియా వలన చనిపోవటం అంటే ఎందుకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. మరి సౌకర్యాలు కానీ కనీసమైనటువంటి సదుపాయాలు కానీ, ఇంటి పన్నులు వసూలు చేయటం, నీటి ఛార్జీలు వసూలు చేయటం, మంచినీళ్ళకి మీటర్లు పెట్టడం, దీని మీద దృష్టి తప్ప స్వచ్ఛమైన మంచినీరు ఇద్దామని కానీ పారిశుద్ధ్యం కానీ. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ కార్పొరేషన్ అవార్డులు కూడా వచ్చింది. కానీ పరిస్థితి మాత్రం డయేరియా ఎక్కడో చోట ఒక ఏరియా అయిపోతే ఇంకొక ఏరియా ఇలా వస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు కూడా స్పందించాలి. దీన్ని తక్షణమే అందరి యొక్క ప్రాణాలు కాపాడటానికి, ఆరోగ్యాలు కాపాడటానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఇబ్బంది పడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమస్యలను అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం 2.0 యాప్ ద్వారా కలుగుతుందని పలువురు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ సూపర్ యాప్ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సోషల్ మీడియా వేదికలో వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, వీడియోలపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు.
వైసీపీ కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు పార్టీ అధినేత జగన్ రూపొందించిన 2.0 సూపర్ యాప్ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురవుతున్న సమస్యలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అధినేత జగన్ ఈ యాప్ను రూపొందించారని తెలిపారు. ఈ యాప్ ద్వారా రాజకీయ వేధింపులు, ప్రజా సమస్యలను నేరుగా జగన్ దృష్టికి తీసుకువెళ్లవచ్చునని వారు వివరించారు. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం, దీని అవసరం ఏంటనేది ప్రజలందరికీ కూడా ముందుగా ముఖ్యంగా తెలియాలి. ఎక్కడైతే భావ స్వేచ్ఛ, మన అభిప్రాయాల్ని, మన సమస్యల్ని ప్రజావేదిక మీద గొంతెత్తి ప్రజావేదిక మీద పంచుకోవాల్సిన అవసరం వచ్చిందో, ఆ అవసరానికి తగ్గట్టు పత్రికా స్వేచ్ఛ లేకపోవటం, టీవీ స్వేచ్ఛ లేకపోవటం, ఆఖరికి సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలు విధించి సోషల్ మీడియాలో కూడా మన అభిప్రాయాలు, మన బాధలు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏదన్నా సరే వ్యక్తపరచకూడదు. ఈ ప్రభుత్వం ఏది చెబితే అదే ప్రజలు, అదే రాజ్యం, అదే యథాతథాగా చేయాలి తప్ప మీరు ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాజ్యంకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పి ఈ ప్రభుత్వం అనేక మీడియాల మీద ఆంక్షలు విధించింది. అది పేపర్ కావచ్చు, టీవీలు కావచ్చు, ఆఖరికి సోషల్ మీడియా కావచ్చు. ఈ మధ్యకాలంలో ఏ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, తమ అభిప్రాయాలను వెళ్ళబోచుతున్న వ్యక్తుల మీద ఏ విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనబడకుండా అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఈ జగనన్న 2.0 అనేది అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నారో, ఈరోజు సంక్షేమ పథకాల దగ్గర నుంచి, ఈరోజు లోకల్ నాయకుల దగ్గర వీళ్ళు పడుతున్న ఇబ్బందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రజలే స్వయంగా వాళ్ళ ఈ యాప్లోన వాళ్ళ బాధని వ్యక్తపరిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ను అన్నది తయారు చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, మహిళలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే దిశ యాప్ అని ఒకటి పెట్టడం జరిగింది. ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత పొందింది దిశ యాప్. అలాంటి యాప్ను కూడా వీరు ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసి మహిళలకి భద్రత లేకుండా చేశారు. అలాగే ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే ఈ దుష్ట పరిపాలన గురించి తెలియజేస్తున్నారో వాళ్ళు నోరులు నొక్కే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని నానా రకాలుగా హింసించడం కానీ జరుగుతుంది రాష్ట్రంలోన. మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఈరోజు వెనక్కి తగ్గుతున్నారు. ప్రజలకి నిజం చెప్పాలి అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళని ఈ రకంగా భయభ్రాంతులు గురి చేస్తే ఎవరు సోషల్ మీడియాలో కూడా మాట్లాడరు అని ఒక దుష్ట ఆలోచనతో సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎవరు మాట్లాడడానికైనా, ఎవరైనా ఈ దుష్ట పరిపాలన గురించి చెప్పడానికైనా, ధైర్యం చేయడానికి భయపడే పరిస్థితులను ఈరోజు నెలకొల్పేద్ది ఈ కూటమి నాయకులు. గతంలో మన 2.5 సంవత్సరాల పరిపాలన కాలంలో మనందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ అంటూ ఉన్నారు. అంటే రెడ్ బుక్ అంటే ఏదో భయపెట్టి రాష్ట్రంలో పరిపాలన చేసే విధంగా వాళ్ళ పరిపాలన ఉంటే, ఈ రోజున 2.0 జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను రక్షణగా, నేనున్నాను భరోసాగా, నేనున్నాను ధైర్యంగా, మీరు ముందుకెళ్ళండి అనేటువంటి నినాదంతో నిన్న లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ పరిపాలన చూసాం. ఇవాళ నిన్న భీమవరంలో ప్రజలు నిజంగా అదొక పార్టీ మీటింగా లేకపోతే ఎన్నికల మీటింగ్ లాగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి అక్కడెక్కడో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఇంకా పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరి ఏదో అయిపోయింది అయితే నేను అనేది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పరిపాలన చేతగాని వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో నిజంగా సిగ్గు తెచ్చుకోండి మీరందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు అయితే, ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి మీరు అవన్నీ ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను తిట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అణచివేత దూరంలో మీరు ఉన్నారు. కానీ మీరు సిగ్గుపడాలా ఈ విషయంలో అని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.
విజయవాడలో రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని మాచవరం సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికను అడ్డాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఉద్యోగాల ఆశ చూపిస్తూ నిరుద్యోగ యువతి, గృహిణులు, విద్యార్థులను మోసం చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ మాచవరం చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఒక విజ్ఞప్తి. ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఈ అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత ఇవన్నీ కూడా టెలిగ్రాము, ఇవన్నీ వాడి చాలా మోసాలు పోతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువగా మా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో చీటింగ్స్. దాంట్లో ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ ఏం చేస్తున్నారంటే ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు. ఆ రీల్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే పార్ట్ టైం జాబ్ అని, లేకపోతే ఇమ్మీడియట్ జాబ్ అని రకరకాల పోస్టులు ఉంటున్నాయి. దాంట్లో ఆ పోస్ట్ కింద ఒక వెబ్ అడ్రస్ ఇచ్చి క్లిక్ చేయమంటున్నారు. అది క్లిక్ చేయడంతో అదేమో టెలిగ్రామ్కి లింక్ అవుతుంది, టెలిగ్రామ్కి కానీ వాట్సాప్కి కానీ లింక్ అవుతుంది. ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళని క్యాచప్ చేసి నీకు ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాను, ఇమ్మీడియట్గా నీకు ఇది వస్తుంది అని చెప్పేసి నీ యూజర్ ఐడి, పాస్వర్డ్ చెప్పమంటాం, లేకపోతే క్యూఆర్ కోడ్ పెట్టి ఇంత డబ్బులు వేయమంటాం, ఫోన్పే డబ్బులు వేయమంటాం. ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఇమ్మీడియట్గా డబ్బులు వేస్తున్నారు. డబ్బులు వేసి అటువైపు నుంచి రెస్పాన్స్ రాక మాకు 1930 కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి మోసాలకి తావు లేకుండా ఎవరు కూడా మోసపోకూడదని మా విజ్ఞప్తి. అలాగే ఈ హౌస్ వైఫ్స్ ఉంటున్నారు ఇళ్లలో, ఈ లేజర్ టైంలో ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ పేజ్లో కనబడిన సారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి వాటికి ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆర్డర్ చేయడానికి అటువైపు నుంచి కొన్ని రకాల చీటింగ్స్ చేస్తున్నారు. సపోజ్ శారీ ఉందంటే 350 రూపీస్ శారీ ఉంటుంది అని 350 కొట్టించుకుంటున్నారు. దీనికి డెలివరీ ఛార్జెస్ 200 అవుతుంది అని అంటున్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గిరిపురం ప్రాంతంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, డ్రోన్ల ద్వారా MS ఆయిల్ స్ప్రే, గాంబూజియా చేపల వినియోగం వంటి చర్యలు చేపడుతుందని అన్నారు. దోమల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గిరిపురం ప్రాంతంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, డ్రోన్ల ద్వారా MS ఆయిల్ స్ప్రే, గాంబూజియా చేపల వినియోగం వంటి చర్యలు చేపడుతుందని అన్నారు. దోమల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని సూచించారు. హాస్టల్ రమేష్ ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డాక్టర్ పోతినేని రమేష్ బాబు నేతృత్వంలో 30 మంది కార్డియాలజిస్టులు, 20 మంది రీఛార్జి అసిస్టెంట్ల బృందంతో భారతీయుల్లో గుండె జబ్బుపై కీలక అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లో ప్రమాదకరమైన ప్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తెలిసినట్లు డాక్టర్ రమేష్ బాబు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ ఫలితాల్లో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందుగా అంచనా వేయవచ్చునని గుర్తించామన్నారు. విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పోతినేని రమేష్ బాబు, డాక్టర్ రాజా రమేష్,
డాక్టర్ రామ్ మనోహర్ మాట్లాడుతూ తమ అధ్యయన బృందం సాగించిన పరిశోధనల గురించి సమగ్రంగా వివరించారు. 30,000 సిటీ యాంజియోగ్రామ్ల విశ్లేషణలో ఈ కీలక అధ్యయనం జరిగిందని తెలిపారు. ఏఐ ఆధారిత సిటీ FFR సాంకేతికతను సరిపోల్చుతూ మన దేశం తరపున సమర్పించిన తొలి పరిశోధన పత్రం తమదేనని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా గుండె రక్తనాళాల్లోని ప్రమాదకరమైన ప్లాక్లను ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. అలాగే ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ ఫలితాలతో భవిష్యత్తులో నొప్పి లేకుండా గుండె జబ్బులను ముందే అంచనా వేయవచ్చునని గుర్తించామన్నారు. తమ ఆసుపత్రి పరిశోధన విభాగం ఎథిక్స్ కమిటీ పర్యవేక్షణలో ఇప్పటివరకు 22 అంతర్జాతీయ ప్రమాణాల క్లినిక్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జగత్ నరులతో తమ బృందం భేటీ అయ్యి మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతాన చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి గల కారణాలపై విస్తృతంగా చర్చించామన్నారు. తమ రీసెర్చ్ బృందానికి జగత్ నరులు అంతర్జాతీయ స్థాయిలో సంపూర్ణ శాస్త్రీయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రివెంటివ్ కార్డియాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అయింది. ప్రివెంటివ్ కార్డియాలజీలో భాగం ఏంటంటే దాగి ఉన్నటువంటి గుండె జబ్బుని మొట్టమొదట 10-20 సంవత్సరాల ముందే, అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందే లోపల సీడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుని కనుక మనం వైద్యం చేస్తే ఆకస్మికంగా సంభవించే సడన్ కార్డియక్ డెత్, ఈ హార్ట్ అటాక్లను నివారించవచ్చు. అది కేవలం కార్డియక్ సిటీ స్కాన్ ద్వారా మాత్రమే ఈ జబ్బును ముందు కనుక్కోగలము అనేది మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గత 4-5 సంవత్సరాలుగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం. అయితే ఇందులో మేము మొన్న శాండియాగోలో ఈ గ్లోబల్ ఈ సిటీ స్కాన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మన భారతదేశం నుంచి ప్రప్రథమంగా ఈ CT-FFR అండ్ OCT ఇంట్రాకరోనరీ ఇమేజింగ్ ఈ కోరిలేషను ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి ఈ కొవ్వు పొరలు రప్చర్ అవుతాయి అనేది ఇప్పుడు బాగా ఇంటెన్స్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి అంశం. దాని గురించి మేము అక్కడ పైలట్ స్టడీని ప్రజెంట్ చేయటం జరిగింది. అయితే ఇది ఓన్లీ ప్రారంభమే. మా దగ్గర టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఒక 30 మంది కార్డియాలజిస్టు అక్రాస్ ఒంగోలు, ప్రకాశం, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణ. మేమందరం కూడా గత ఒక సంవత్సర కాలంగా ఈ సిటీ యాంజియోగ్రామ్స్ని క్లౌడ్లోకి నిక్షిప్తం, అంటే 30,000 యాంజియోగ్రామ్స్ చేసాం. సిటీ యాంజియోగ్రామ్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటాబేస్ ఇన్ ది హోల్ వరల్డ్. ఈ ఒక్క సింగిల్ సెంటర్లో, ఎందుకంటే మేము మొట్టమొదటి స్టార్ట్ చేసాం 2011లోనే మేము స్టార్ట్ చేసాం. ఈ 15 సంవత్సరాల్లో చాలా సమాచారం, అంటే ఈ ప్రాంత ప్రజలు, ఈ సౌత్ ఇండియా, ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది చిన్న వయసులో, వీటిలన్నిటికీ కూడా మనం సమాచారం ఒక ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ లాగా చేసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 1,00,000కు పైగా మేము క్యాత్ యాంజియోగ్రామ్స్ చేసాం, మోర్ దాన్ 1,00,000 1996 నుంచి. ఇది 30,000 ఈ సిటీ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ కూడా క్లౌడ్లో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటి నుంచి డేటా తీస్తున్నాం. అందులో పైలట్ స్టడీ ఇక్కడ ప్రజెంట్ చేసాం. ఈ ప్రజెంట్ చేసిన దాంట్లో మనకి కోరిలేషను ఇంట్రాకరోనరీ ఇమేజింగ్కి, దీనికి సిటీ యాంజియోగ్రామ్కి ఎట్లా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.